అంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు కావాల్సిన మా డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, ఎవరినైనా అడగండి, ఏదైతే ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ ఈ రోజుకి కూడా కంటిన్యూ అవుతుంది. సీఎంగా ఆయనకున్న సీఎం ఇంతకు ముందు ఆయన సీఎంగా ఎంజాయ్ చేసిన భద్రతను కల్పించమని ఇప్పుడు అడుగుతున్నాడు. ఒక ఎక్స్ సీఎంగా ఇవ్వాల్సిన భద్రత అంతా కూడా ఎక్కడా కూడా డ్రాప్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా మేము ఇస్తున్నాం. అటువంటిప్పుడు సీఎంగా ఉన్న భద్రత ఈయన అడిగితే ఎలా ఇస్తారండి ఎవరైనా? ఎక్కడ కూడా ఏమీ వైలేట్ చేయట్లేదు. అయినా అతనికి తాడేపల్లి హౌస్లో ఉంటే పెద్ద పెద్ద గోడల మీద కరెంటు వైర్లు, ఆ చుట్టూ చాలా పెద్ద పెద్ద ప్రహరీ గోడ, ఏంటది సంథింగ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, ఇవన్నీ ఆయనకు ఉండి 980 మంది సెక్యూరిటీ అక్కడ పనిచేసేవారు. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గ్రామం ఆయన గురించి పనిచేసింది. సంఖ్య ఎంత ఉంటుందో అంత సంఖ్య పనిచేశారు. అంటే నేనేమంటానంటే ఈరోజు మీరు వేసుకోవడంలో తప్పులేదు, కానీ బురద చల్లకండి, గవర్నమెంట్ మీద బురద చల్లకండి. మీరు కోర్టులో వేశారు, కోర్టు ఏం చెప్తుందో వినండి, అంతే తప్పించి ఈరోజు మేమేదో మీకు సంబంధించిన భద్రతను మేమేమో ఆపేసామని చెప్పి ప్రజలకి మభ్యపెట్టడానికి లేకపోతే ఏదో రకంగా బురద చల్లడానికి ప్రయత్నం చేయడం అనేది తప్పు. ఎక్స్ సీఎంగా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆయన బయటకు వెళ్ళి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పెడుతున్నాం. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు. ఆయన కావాలని బురద చల్లుకుంటున్నారు, ఆయన కావాలని కోర్టుకు వెళ్ళారు తప్పించి అంతకుమించి ఇందులో ఏమీ లేదు. ఇంతకు ముందుగా సీఎం లాగా మాకు ఇలా చేయమంటే అక్కడ అవ్వదు. అంటే పిటిషన్లో ప్రధానంగా నాపై కోడికత్తి దాడి జరిగింది, ప్రాణహాని ఉందని చెప్పారు. కోడికత్తి దాడి జరిగిందని ఇప్పుడు గుర్తొచ్చిందండి? 5 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా కోడికత్తి కేసు గురించి? మరి 5 సంవత్సరాల ముందు అతను సీఎం అవ్వడానికి కారణమైన కోడికత్తి కేసు ఆయన సీఎంగా ఉండేటప్పుడు ఎందుకు దాన్ని రిజాల్వ్ చేసుకోలేకపోయాడు? ఎందుకు ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళలేకపోయాడు? ఈ రోజు వరకు కోడికత్తి ఆ విషయంలో ఒక్కరోజైనా కోర్టుకు వెళ్ళే సందర్భం మీరు చూసారా? ఎన్నిసార్లు ఆయన్ని కోర్టుకు ఆహ్వానించింది? ఏదో ఒక వంక పెట్టుకొని కోర్టుకు వెళ్ళడం మానేశాడు కదా. మళ్ళీ ఈ రోజు కొత్తగా ఆ డ్రామాని ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు ఆయన? అంటే ఇది కేవలం డ్రామా అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది, ఆటోమేటిక్గా కోర్టుకు కూడా అర్థమవుతుంది. అంటే ఏం లేదండి, అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలి, వాళ్ళ సోషల్ మీడియా టీంకి ఏదో ఒక ఫీడ్ ఇవ్వాలి, అదొక్కటే కాన్సెప్ట్. ప్రతిపక్ష హోదా రాదు లేదు అన్న సంగతి ఆయనకు తెలియదా? ఇంతకుముందు సీఎంగా పనిచేయలేదా ఆయన? సీఎంగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక్కొక్క సందర్భంలో మాట్లాడాడు కదా అసెంబ్లీలో కూర్చొని. ఏం మాట్లాడారు? మీ వైపు నుంచి అటు నుంచి 3-4 ఇటువైపు వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నారు. 10% కంపల్సరీ ఉండాలి, ఆ విషయం రాజ్యాంగం చెప్తుంది ప్రతిపక్ష హోదా రావాలంటే. మరి ఈరోజు నాకు అర్థం లీగల్ అఫేర్స్ని తీసుకెళ్లి కోర్టులో పెట్టి కోర్టులో నేను తేల్చుకుంటాను అనడంలోనే అతని అవివేకం మనకు అందరికీ అర్థమవుతుంది. అతనికి ఏం లేదండి, ఏదో ఒక రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలనే కాన్సెప్ట్ తప్పించి ఆయనకి ప్రతిపక్ష హోదా లేదని తెలుసు, రాదని ఆయనకి కూడా తెలుసు, అంతకుమించి వేరేదేం లేదు. బళ్ళు వాళ్ళు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి, చరిత్ర చూస్తే అర్థమవుతుంది. కాబట్టి కక్ష సాధింపుతో దుష్ప్రచారం చేయకండి. 986 మంది జగన్మోహన్ రెడ్డి గారు పేడేసుకున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కేవలం 139 మంది మాత్రమే ఉంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేయాలనేటువంటి కార్యక్రమాలు మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. లోకేష్ లాంటి ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. దురదృష్టంగా ల్యాండ్ క్రూయిజర్లు 2 ఉన్నాయి, 2 ల్యాండ్ క్రూయిజర్లు, 2 బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అనేటువంటి మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవహారం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను పటిష్టం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని మా అభిప్రాయం. దానికి ప్రభుత్వం ఎవరేదైనా ప్రభుత్వం, ఇవాళ మా ప్రభుత్వం కాకపోవచ్చు, మీ ప్రభుత్వం అధికారంలో ఉండవచ్చు, బట్ మాజీ ముఖ్యమంత్రి ఆయన అప్పుడప్పుడు అంటే పులివెందుల ఎమ్మెల్యే అంటే పులివెందుల ఎమ్మెల్యే ఎంతో ఆయన అంతే, ఒక ఎమ్మెల్యే ఎంతో అంతే అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే అయినా ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళా ముఖ్యమంత్రి అవ్వదగిన కెపాసిటీస్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేసి మాట్లాడటమో, ఆయన మీద అపవాదులు వేయటమో, ఆయన మీద పదే దుష్ప్రచారం చేయటమో, ఆయన భద్రతను తగ్గించటమో. నేను ఈ మధ్యన విన్న ఒక పత్రిక కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుకుంటూ అన్నారంట, మాకున్న సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు భద్రత తగ్గించాలి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తెలుగుదేశం బతకదు, ఆయన ఏదైనా చేస్తే బాగుండు అనేటువంటి మాటలు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి.
దీనికి బాధ్యత వహించవలసింది ప్రభుత్వమే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ భద్రత తగ్గించటం వల్ల ఏదైనా జరిగితే దానికి బాధ్యత వహించవలసి ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నానని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. దానితో పాటు ఈ జామర్స్ని కూడా అడిగితే ఇవాళ కోర్టులో కూడా ఏం చెప్పారంటే జామర్స్ అవసరమైన చోట్ల పెడతామని ప్రభుత్వమే చెప్పింది. కాబట్టి కోర్టులో న్యాయస్థానంలో ప్రభుత్వం చెప్పేటటువంటి విధానం వేరుగా ఉంటుంది, లోకేష్ గారి విధానం వేరుగా ఉంటుంది. అసలు లోకేష్ గారు ఎందుకు మాట్లాడుతున్నాడు? హోంమంత్రి మాట్లాడటం మానేసింది, లోకేష్ గారే మాట్లాడుతున్నాడు. బహుశా ఆయన లోకేష్ గారే హోమ్ అఫైర్స్ అన్ని చూస్తున్నట్టున్నారు. కేవలంగా పాపం అనిత గారిని అక్కడ పెట్టి అన్ని ఈయనే సంతకాలు చేస్తున్నాడు, ఈయనే అన్ని ఆర్డర్స్ ఇస్తున్నాడు అనేటువంటి మాట కూడా బయట ఉంటుంది. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు, ఇవాళ నాకు చిత్రం ఏంటంటే సరే చంద్రబాబు నాయుడు గారికి ఎంత సెక్యూరిటీ ఉందో అంత సెక్యూరిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్లో ఆయన ఒక స్ట్రీట్ ఉండదు, చూశారు కదా మీరు, ఇప్పుడు వెళ్ళి ఉంటారు. ఆ స్ట్రీట్లోకి ఇప్పటికీ ఎవరిని పోనీయరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ స్ట్రీట్ అంతా బంద్, ఎవరు మాట్లాడాల. ఒక మాజీ ముఖ్యమంత్రి వెల్ అని వదిలేశారు. మన రాష్ట్రం కాకపోయినా ఆయనకి ఆ సెక్యూరిటీ ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం గేట్లు తెచ్చి అందరు రండి, హో రండి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఫోటోలు దిగండి, లేదా కేకలేయండి, అల్లరి చేయండి అని రెచ్చగొట్టినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. దుష్ట సాంప్రదాయాలు మీరు ప్రవేశపెడుతున్నారు. చివరికి ఆయన మన లోకేష్ కుమారుడి పేరు ఉంది దేవాంశ, ఆయనకు 6 గన్మెన్లంట. అప్పుడు కూడా దేవాంశకు 6 గన్మెన్లు ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం డొక్కు బుల్లెట్ ప్రూఫ్ కారు ఇవ్వాలి. అదేమంటే 2 ల్యాండ్ క్రూయిజర్ అని లేనిపోని అబద్ధాలు చెప్పేటట్టు కార్యక్రమం చేస్తున్నారు. చెప్తున్న మంత్రివర్యులకి అబద్ధాలు చెప్పవద్దు, అబద్ధాలు ట్వీట్ చేయవద్దు. మీరు ఒక బాధ్యత కలిగినట్టు, దో యు ఆర్ ఇన్మెచ్యూర్డ్, నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నావు మీ నాన్నగారి వల్ల. ఆ రకంగా వ్యవహరించి హుందాతనంగా వ్యవహరించే కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. దీనికి సమాధానం చెప్పమని కూడా చెప్తున్నా. 2 ల్యాండ్ క్రూయిజర్లు ఎక్కడ ఉన్నాయో ఖచ్చితంగా లోకేష్ గారు సమాధానం చెప్పమని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా పత్రికా ముఖంగా వారిని అడుగుతున్నాను.